టీటీడీ ఎస్వీ గోశాలకు ఎండుగడ్డి విరాళంగా ఇచ్చారు ఎమ్మెల్యే పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ. 8 లారీల ఎండుగడ్డిని గోశాల డైరెక్టర్ ఏవిఎన్ శివకుమార్కు అందించారు. మూగజీవులకు ఆహారం అందించాలనే సంకల్పంతో కాకినాడ నుండి పశుగ్రాసాన్ని తీసుకువచ్చి ఉచితంగా అందజేశామన్నారు. టీటీడీకి చెందిన మరో 3 గోశాలలకు ఎండుగడ్డిని త్వరలో అందజేస్తామన్నారు. ఈ 8 లారీల ఎండుగడ్డిని పలమనేరులోని టీటీడీ గోశాలకు పంపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోశాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి గోశాలలు ఉన్నాయో ఆ గోశాలలో ఉన్నటువంటి గోవులకు ఎండుగడ్డిని సుమారు ఒక 50 లారీల వరకు కూడా పంపించాలి అని చెప్పేసి శ్రీనివాస సేవా ట్రస్ట్ అమలాపురం, అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ జగ్గంపేట కలిసి సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గత 3 దఫాలుగా 3 సార్లు 26 లారీలుగా ఒట్టిగడ్డిని పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ 8 లారీలు ఒట్టిగడ్డి అంటే 34 లారీలు ఒట్టిగడ్డిని వేళకి మా కాకినాడ జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించడం జరుగుతుంది. ఆ 50 లారీలు కూడా మిగిలిన 16 లారీలు తొందరలో 30 రోజుల్లో పంపించడం జరుగుతుంది. ఎంత వీలైతే అంతా కూడా ఎక్కువ స్థాయిలో